హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ ఎక్స్ప్లోర్. టుడే మనం తిరుపతి నుంచి తిరువన్నమలైకి బయలుదేరుతున్నాము. మేము ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనకు తిరుపతి కొల్లం అనే ఒక ఎక్స్ప్రెస్ ఉంటుంది 2:35కి. సో దాన్ని ఎక్కేసి మేము కాట్పాడిలో అయితే దిగుతాము. సో కాట్పాడి నుంచి మళ్ళీ విల్లుపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేసి 6:30 కల్లా తిరువన్నమలైకి వెళ్ళిపోతాం అన్నమాట. బట్ మేము ఎందుకైతే ఇలా చేస్తున్నామంటే 140 ట్రైన్ ఉంటుంది. అదే విల్లుపురం ఎక్స్ప్రెస్ అనేది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 140కి ఉండింది. సో బట్ అది మిస్ అయింది కాబట్టి దాన్ని క్యాచ్ చేసేదానికి ఇప్పుడు తిరుపతి కొల్లం ఈ ఎక్స్ప్రెస్ ఎక్కేసి అక్కడికైతే మేము 4కి అక్కడికి రీచ్ అవుతాం. కాట్పాడిలో ఆ విల్లుపురం ఎక్స్ప్రెస్ అనేది మనం 4:45కి క్యాచ్ చేసి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఓకేనా. అండ్ మేము చూడండి ఒకసారి, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఈ కొల్లం ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. మేము వచ్చింది ఈరోజు ట్యూస్డే అన్నమాట. సో వీకెండ్స్ అయితే మీకు కావాలంటే నాగర్కోయిల్ వీక్లీ స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది. అది 8 AM ఉంటుంది. ఓకేనా, దానికి ఎక్కేసి వెళ్ళొచ్చు. మేము ఫైనల్గా దీనిలో ఎక్కేసి కూర్చున్నాము. మంచిగా ఫుడ్ తెచ్చుకొని తినలేదన్నమాట. సో ఫుడ్ తినేసి అక్కడి నుంచి ఇక మేము కాట్పాడిలోకి వెళ్ళేసి సో మేము ఎక్కిన కొల్లం ట్రైన్ వచ్చి కాట్పాడిలో దిగేసి ఈ విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని అయితే ఎక్కాము. చూడండి ఎంత రష్గా ఉందో అసలు. ఆ కొల్లం ఎక్స్ప్రెస్ అనేది కాట్పాడిలో 4కి అయితే దింపేస్తుంది. సో 4 నుంచి 4:45 వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకేనా. సో 4:40 వరకు ఈ గ్యాప్లో మీరు ఈ విల్లుపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, దీన్ని ఎక్కేసి సీట్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. ఫైనల్గా మేము దాంట్లో వచ్చేసి 6:30కి తిరువన్నమలైకి అయితే వచ్చేసాము. సో స్టేషన్లో చూసారా అసలు ఎంతమంది ఉన్నారు అసలు మేము వచ్చిన రోజు. ఎందుకంటే మేము పౌర్ణమికి అనేది వచ్చామన్నమాట. పౌర్ణమి రోజున చాలామంది గిరి ప్రదర్శన చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకే ఇంతమంది గ్యాదర్ అయ్యారు. అండ్ ఈ చూసారా స్టేషను. సో మీరు వీలైనంత జాగ్రత్తగా ఆ కాట్పాడలో అయితే మీరు సీటు చూసుకుంటే బెటరు. లేదంటే మీరు మామూలుగా వీకెండ్స్ వచ్చి నాగర్కోల్ వీక్లీ స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. సో దాన్ని ఎక్కేయచ్చు 8కి ఉంటుంది మార్నింగ్. మొత్తానికి అరుణాచలంకి అయితే వచ్చేసాము. సో ఈ అరుణాచలం గురించి మాట్లాడాలంటే ఈ మెయిన్ గోపురం కనబడుతుంది కదా, సో ఇక్కడ ఎదురుగా ఒక అగ్నిగుండం అనేది పెడతారు. సో అక్కడ దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు అందరూ. సో చూసారు కదా అక్కడ సో అక్కడ జనాలందరూ గుమిగూడినారు కదా. సో అక్కడ దేవుడికి నమస్కరించి ఇక్కడ నుంచి ప్రదక్షిణ అనేది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. బట్ మనం చూసుకుంటే అరుణాచలం అనేది పంచభూత ఆలయాల్లో ఇది ఒకటి. సో ఇక్కడ అనేది అగ్నిలింగం అన్నమాట. సో అరుణాచలంలో అరుణం అంటే అగ్ని, అచలం అంటే పర్వతం. సో ఒకప్పుడు దీని గురించి చెప్పాలంటే బ్రహ్మ విష్ణు వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే జరిగింది. అంటే ఎవరు గొప్ప అని ఒకటి జరిగింది. సో వాళ్ళిద్దరూ తేల్చుకోవడానికి శివుడి దగ్గరికి అయితే వెళ్తారు. ఆయన వచ్చేసి వాళ్ళిద్దరికీ ఒక టెస్ట్ అనేది పెడతాడు. ఏం పెడతాడంటే ఆయన ఒక అగ్నిస్తంభాన్ని ఒకటి స్థాపించి దాన్ని భూమి నుంచి స్వర్గానికి ఒక వేలాగా ఏర్పాటు చేస్తారు. సో దాంట్లో కిరీటము పాదాలు ఎక్కడున్నాయో కనుక్కోమని చెప్పి వాళ్ళకి పరీక్ష అయితే పెడతారు. సో ఇద్దరు కలిసి ఒక పాదాలను అయితే కనుక్కుంటారే కానీ పాదాలు మాత్రం కనుక్కోరు, కిరీటాన్ని కనుక్కుంటారు. సో పాదాలు కనుక్కోలేకపోతారు. అప్పుడు ఆయన వచ్చి ఈ కలియుగంలో ఈ పర్వత రూపంలో అనేది ఆయన ఫామ్ అవుతాడు అనమాట. సో ఇక్కడ అరుణాచలంలో పర్వత రూపంలో ఆయన కొలువుతాడు. అప్పుడు దేవాది దేవతలు మీ దర్శనం ఎలాగా, మీకు పూజ ఎలా చేసుకోవాలని అడిగినప్పుడు ఆయన లింగ రూపంలో కొండ కింద అయితే దర్శనం ఇస్తాడు. అది జరిగిన స్టోరీ అన్నమాట. సో మేము ఫైనల్గా అయితే ఈ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరలోనే ఉన్నాము. సో చూసుకుంటే అసలు రష్ తగ్గట్టుగా అస్సలు లేదు, చాలామంది వస్తున్నారు. కొన్ని లక్షల మంది అయితే ఈరోజు రావడం అయితే జరిగింది. ఫైనల్గా మేము గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అదిగో ఈ చూడండి ఈ అగ్నిగుండంలో మేము దేవునికి నమస్కరించి సో ఈ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. చూసుకుంటే చాలా రష్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎవరన్నా రావాలనుకుంటే కొంచెము దర్శనం అయితే మేము చేసుకోలేదన్నమాట. సో అది జరిగింది. సో ఎందుకంటే అంత రష్ ఉంది కాబట్టి మేము వెళ్ళలేదు. గిరి ప్రదక్షిణ ఒకటి చేసుకొని రిటర్న్ అయితే అయ్యాము. సో అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే ఆటోలో వాళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. సో ఎక్కువగా ఛార్జ్ చేసే వాళ్ళు అయితే ఎక్కద్దండి, కొంచెం చూసుకొని షేర్ ఆటోలో వెళ్ళండి. 100 రూపీస్ 200 కూడా చెప్తారు. సో
మీరైతే 1 కిలోమీటరే ఉండేది. సో ఎక్కువ అయితే మీరు పే చేయొద్దండి. సో ఇదండి అరుణాచలం యొక్క విశేషాలు. ఇంకా మాట్లాడుకోవాలంటే పార్వతీదేవి వచ్చేసి మామూలుగా చెప్పాలంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది ఈ పౌర్ణమి రోజే ఎందుకు జరుగుతుందంటే, పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు ఆమె తపస్సు భంగం కలిగించడానికి మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు వచ్చి ట్రై చేస్తాడనమాట. ఆయన అలా ట్రై చేసినప్పుడు ఆమెకి కోపం వచ్చి దుర్గాదేవి రూపంలో అతన్ని చంపేస్తుంది. సో అది ఎప్పుడు జరుగుతుంది? అది పౌర్ణమి రోజే జరుగుతుంది. అందువల్ల అప్పుడు శివుడు తర్వాత అగ్ని రూపంలో ఇక్కడ కొలువైతాడు. అప్పటి నుంచి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీనికి ఉన్న బ్యాక్ స్టోరీ ఇదన్నమాట. సో ఈ గిరి ప్రదక్షిణ రోజు ఎలా అంటే ఎందుకు చేస్తారంటే సోలు మైండ్ అనేది చాలా ప్రశాంతంగా, మనస్సు చాలా ప్రశాంతంగా మనం అనుకున్న కోరికలు జరగడానికి ఈ గిరి ప్రదక్షిణ అనేది మంచి పాజిటివ్ వైబ్స్ని అయితే కలిగిస్తుంది. మనం ఇంకా మాట్లాడుకుంటే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మంచి మంచి వాసనలు అయితే వస్తాయి, సుగంధాలు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఈ గుడి చుట్టూ అంటే ఆ కొండ చుట్టూ కొన్ని వనమూలికలు అనేటివి అక్కడ ఉన్నాయన్నమాట. సో అవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్పేసి ఒక నమ్మకం అనే కాదు, శాస్త్రీయంగా సైంటిఫిక్గా కూడా దానికి రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా వచ్చి మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఒక 3 అవుతుంది అనుకుంటాను, 3:30 ఏమో అవుతుంది. మేము గిరి ప్రదక్షిణ వచ్చి నైటు 7:45 స్టార్ట్ చేసాము. మాకు వచ్చేసి 2కి అయిపోయింది. సో కొద్దిసేపు మేము అక్కడ రెస్ట్ తీసుకొని 3:30కి బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మామూలుగా ఇక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్లో చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మాకు వచ్చే ట్రైన్ ఒకటి ఉంది. సో ఆ ట్రైన్ ఎక్కాలంటే అది మార్నింగ్ 6:20కి అయితే వస్తుంది. సో ఆ ట్రైన్ని మేము క్యాచ్ చేసినా కానీ ఇక్కడున్న ఈ జనాలందరూ చాలా రష్ ఎక్కువ వల్ల ఎక్కేస్తారు. సో మేము ఏం చేసామంటే అక్కడ పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ అనేది తిరువన్నమలై నుంచి విల్లుపురంకి వెళ్తూ ఉంటే సో దాన్ని మేము ఎక్కాము. రిటర్న్ వెళ్ళేసి విల్లుపురంకి, మళ్ళీ విల్లుపురం నుంచి మాకు ఇక్కడ వచ్చే ట్రైన్ అయితే మేము క్యాచ్ చేసుకొని ఎక్కాము. సో దానివల్ల మాకైతే మొత్తానికి సీట్స్ అయితే దొరికాయి. సో చూడండి, మేము రిటర్న్ వచ్చిన తర్వాత చూడండి 6:30కి మార్నింగ్ ఎంతమంది ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి. సో ఫుల్ రష్ అన్నమాట. చాలామంది అయితే సీట్స్ కోసం మమ్మల్ని వచ్చి అడిగారు. బట్ అక్కడ సీట్స్ అయితే లేవు, చాలామంది కింద కూర్చున్నారు. సో ఇంత హెవీగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఇలాంటి టైంలో ప్లాన్ చేసుకున్నట్టుగైతే సో మీరు అక్కడ నుంచి పాండిచ్చేరి ఎక్స్ప్రెస్లో విల్లుపురం వెళ్ళిపోండి. విల్లుపురం వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ ట్రైన్ క్యాచ్ చేసుకుని వచ్చేస్తే సో అది ఇక్కడికి మళ్ళీ తిరువన్నమలైకి 6:30కి వస్తుంది. సో మీకు సీట్స్ అయితే దొరుకుతాయి. సో ఆ ట్రైన్ క్యాచ్ చేయాలంటే ముందు ఆ ట్రైన్లో వెళ్ళాలి. మేమైతే మొత్తానికి సో ఈ తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి అయితే ఎక్కేసి కూర్చున్నాము. సో మాకు సీట్లు అయితే దొరికాయి. సో ఇదే అండి తిరువన్నమలై యొక్క విశేషాలు. సో దీనికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. పౌర్ణమి రోజు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే పౌర్ణమి అనేది మనకు వీక్ డేస్లోనే వస్తుందని అనుకోము. సో బట్ మీరు ప్లాన్ అయితే చేసుకోండి, హాలిడేస్ పెట్టుకున్నారండి. సో అది మీరు అనుకున్న కోరికలు అవన్నీ నెరవేరాలంటే పౌర్ణమి రోజు అయితే రండి, గిరి ప్రదక్షిణ చేయండి. చాలా రష్ అయితే ఉంటుంది. దర్శనంకి అయితే సాధ్యం కాకపోవచ్చు, కానీ గిరి ప్రదక్షిణ అయితే చేసి వెళ్ళిపోవచ్చు. మామూలుగా సాటర్డే సండే వచ్చేటికైతే సో సాటర్డే వచ్చేటికైతే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకైతే 1:40కి ఆర్ 8:10కి ఒక ట్రైన్ అయితే ఉంటుంది తిరుపతి నుంచి డైరెక్ట్ తిరువన్నమలైకి. వీక్లీ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్నైతే నాగర్కోల్ వీక్లీ ఎక్స్ప్రెస్, దాన్నైతే మీరు ఎక్కేసి డైరెక్ట్ ఆఫ్టర్నూన్ కల్లా తిరువన్నమలైకి అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఇది అండి మనం వెళ్ళాల్సింది. సో మంచిగా ప్లాన్ అయితే చేసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. మేమైతే అన్ని జనరల్లోనే ట్రావెల్ చేసాము, ఎందుకంటే ప్రీ బుక్ అయితే చేసుకోలేదు. సో ఇది మా టోటల్ జర్నీ యొక్క విశేషాలు. సో అకామిడేషన్ అవన్నీ వచ్చి గుడి చుట్టూనైతే ఉంటాయి. సో మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అయితే పిన్ చేయండి. ఏ డీటెయిల్స్ కావాలని అయితే నేను చెప్తాను.
అండ్ లొకేషన్ డీటెయిల్స్ కానీ, ఇంకా మిగతా ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ ట్రైన్ దిగాలని విశేషాలన్నిటి కానీ మేమైతే ఇన్ఫామ్ చేస్తాము. సో ఇంకా అదే అండి. సో చూశారు కదా ట్రైన్ ఎంత రష్గా ఉందో అసలు. అది జరిగింది. సో ఈ తిరువన్నమలై అనేది సో ఇంత బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. సో ఎవరన్నా వచ్చేవాళ్ళు అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని అయితే రండి. సో అదే అన్నమాట. మీకు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలంటే, మామూలుగా అగ్నిలింగం అనేది ఫస్ట్ వచ్చి ఫామ్ అయింది. సో త్రేతాయుగంలో ఆయన వచ్చి అగ్నిలింగంలో అయితే ఉన్నారన్నమాట. తర్వాత వచ్చి త్రేతాయుగంలో ఒక మణిగా అయితే దర్శనం ఇస్తారు. ద్వాపర యుగంలో వచ్చేసి ఆయన ఒక వజ్రంలాగా అయితే మనకు దర్శనం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు కలియుగంలో ఆయన ఒక పర్వతంలాగా అయితే మారిపోయారు. సో ఒక్కొక్క యుగంలో ఒక్కోలాగా ఆయన అయితే చేంజ్ అవుతూ వచ్చారు. ఇది ఆయన యొక్క అగ్ని రూపం నుంచి మిగతా రూపాల్లోకి, లాస్ట్కి పర్వత రూపంలోకి జరిగిన ఒక ట్రాన్స్ఫార్మేషను. సో అది దీని వెనకాల ఉన్న ముఖ్యమైన స్టోరీ. సో ఇదే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఆ పక్కనే గంట సింబల్ కూడా కొట్టండి. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సో ఇది గాయస్ ఈ వీడియో. అండ్ ఓకే, నేను ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్ గాయస్.